రిషికొండ అంశం జాతీయ వ్యాప్తంగా ఎంత సంచలనం రేపిందో మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అక్రమంగా నిర్మించినటువంటి ఆ భవనాలు, మరి అదిగాక ప్రజల ఖర్చుతో నిర్మించినటువంటి ఆ భవనాలను ఏం చేయాలో ఒక పక్క ప్రభుత్వానికి అర్థం కాక తగలబట్టుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో అసలు దాని గురించి ఇంకా పూర్తి వివరాలు బయటికి రాకముందే, ఆ లెక్కలు తెలియకముందే ఆ భవనానికి కాంట్రాక్టర్గా చేసినటువంటి కంపెనీ ఒకటి అక్కడ నుంచి తన గుడారాన్ని ఎత్తేసింది అని వార్తలు అయితే వస్తున్నాయి. ఇంకా అక్కడ జరగవలసిన పనులు మరి మళ్ళీ ప్రభుత్వం అందే వస్తుందని లేటుగా చేస్తున్నారు. ఆ కాంట్రాక్టర్కి ఇప్పటికే 400 కోట్ల వరకు చెల్లించేశారు. మరి ఇప్పుడేమో ఆయన పనులు చేయకుండా గుడారాన్ని ఎత్తేసారు అంటున్నారు. అసలు ఏంటి రిషికొండ ప్యాలెస్ అంశం ఏ దశకు చేరుతుంది, అసలు ఏంటి అన్న విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. రిషికొండ ప్యాలెస్ని అసలు ఏం చేయాలో అర్థం కాక ప్రభుత్వానికే ఆలోచిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే చాలా ప్రజాధనం వృధా చేసి ఆ ప్యాలెస్ని అయితే కట్టారు. ఇంకొక పక్క చూసుకుంటే దానికి ఇంటీరియర్ డిజైన్ చేసిన వాళ్ళకు కూడా కోట్ల, అంటే 1000 రూపాయలు వచ్చేదాన్ని ₹1,00,000 చెక్కులు రాసి కోట్లలో ధనం వృధా అయిపోయిందని మనం చూసాం. ఇప్పుడు చూస్తే కాంట్రాక్టర్ కూడా ఆల్రెడీ 400 కోట్లు తీసేసుకున్నారు కాంట్రాక్ట్ కోసం, దాన్ని పూర్తి చేయకుండానే గుడారాన్ని లేపేశారు అంటున్నారు. సో ఏం సార్, ఎలా చూడొచ్చు అంటారు, ఏం చెప్తారు, ఏం చేయాలి? ఇప్పుడైనా ఒకటమ్మా గోవర్ధన, ఇట్లాంటి కాంట్రాక్ట్స్లో ఏ కాంట్రాక్టర్ సంస్థ అయినా సరే మనం ఎంత ఏరి కోరి తీసుకొచ్చినప్పుడైనా సరే వాళ్ళు వీళ్ళనంతవరకు ప్రభుత్వ సొమ్ముని ఎట్టా కాజేయాలా అని చూస్తూ ఉంటారు. వాళ్ళు పూర్తి పని చేసేస్తే కనుక వాళ్ళ జుట్టు వీళ్ళ చేతిలో ఉండదు కదా. ఇప్పుడు ఎప్పుడు కూడా గవర్నమెంట్ జుట్టుని కాంట్రాక్టర్ తన చేతిలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాడు, అంతే తప్ప ఆళ్ళ జుట్టు తీసుకొచ్చి వీళ్ళకి ఎవరు. ఇప్పుడు కనుక మొన్న పులివెందుల్లో కౌన్సిలర్ల పరిస్థితి ఏమైంది, వీళ్ళని నమ్మి వర్క్ చేస్తే గవర్నమెంట్ బిల్లు ఇవ్వలేదు. వాళ్ళు బయట నుంచి అప్పులు తీసుకొచ్చారు, పెళ్ళం భార్యల పుస్తులు తాకట్టు పెట్టి వడ్డీలు కట్టుకుంటా కూర్చున్నారు. అంటే ప్రభుత్వం కనుక పని పూర్తి అయిపోయింది అనుకోండి, అప్పుడు సఫరర్ ఎవరంటే బాధితుడు కాంట్రాక్టరు. అదే కనుక కాంట్రాక్ట్ పని పూర్తి చేయకుండా పెండింగ్లో పెట్టి ఉంచాడు అనుకోండి, వీడు సేఫ్లో బయటికి వెళ్ళిపోతాడు. గవర్నమెంట్ తర్వాత ఏమైనా చూసుకొని ఉండి, ఇప్పుడు పేమెంట్ వీడికి ఎక్కువ అయిపోయింది, అక్కడ పూర్తిగా చేయలేదు. అంటే ఎట్లా ఉంటుందంటే, మీరు ఆడపిల్ల మీ ముందు అనొచ్చు అనకూడదు, కొన్నిసార్లు ఇదివరకు పూర్వం కొండల మీద తల్ల నీలాలు ఇచ్చేటప్పుడు అక్కడ ఉండే క్షురకులు ఏం చేసేవాళ్ళు అంటే, ఫస్ట్ ఒకడికి గీకి మళ్ళీ అంటే సగం ఆపి ఇంకొకడిని కూడా గీకుతూ ఉండేవాళ్ళు, ఎందుకంటే గిరాకీ వెళ్ళిపోకుండా. వీడు కూర్చుంటాడు, వాడు కూర్చుంటాడు. అట్లాగే వీళ్ళు కాంట్రాక్టర్లు ఏం చేస్తారంటే, గవర్నమెంట్కి చేయాల్సిన పనులు ఏదైతే చెప్పిందో అవి విని వాటికి డబ్బులు చేయించుకుని బిల్లు వాళ్ళకి ఇవ్వాల్సిన కిక్ బ్యాక్స్ ఇస్తారు, వర్క్ మాత్రం పెండింగ్లో పెట్టి ఉంచుతారు. దాంతో ఇప్పుడు ఈ గవర్నమెంట్ వెళ్ళిపోయినా కూడా ఇప్పుడు కాంట్రాక్టర్ కూడా చూశాడు పరిస్థితి, ఏమన్నా ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్తుందా ఏంటి అని. తీసుకెళ్ళటం లేదనేది అర్థమైపోయింది. అతను అంతకుముందు షిప్పింగ్ కంటైనర్లలో వాళ్ళ క్యాంప్ ఆఫీసులు పెట్టుకున్నారు, వాళ్ళ టెక్నికల్ పీపుల్ని, సూపర్వైజర్ని, సివిల్ వీళ్ళని. ఇప్పుడు ఏం చేశారంటే, ఇది ప్రభుత్వం వీళ్ళు పట్టించుకోరు ఈ ప్రాజెక్ట్ గురించి, అసలు ఇప్పటికే పెట్టిన ఖర్చు గురించి ఈ భవనాలను ఏం చేయాలో తెలియక ఇదవుతున్నారు కదా, కింద మీద ఇదిలో పడిపోయారు, ఇష్యూస్ అన్నీ అరైజ్ అవుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, మెల్లిగా మనకి రావాల్సిన దానికన్నా ఎక్కువ వచ్చేసినాయి, చేయాల్సిన పని అక్కడ పెండింగ్లో ఉండిపోయింది, మనకు నష్టమే ఉంది, మెల్లిగా జారుకుంటే అయిపోద్ది, ఆ గొడవలని ఆ రెండు చూసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు, పోయిన గవర్నమెంటు, వచ్చిన గవర్నమెంటు, అంతే కదా. ఈయనది ఏముంటుంది అక్కడ, ఆర్డర్ తీసుకున్నాడు, డబ్బులు తీసేసుకున్నాడు, చెక్కులు అందిన వరకు. ఇప్పుడైతే పైసా కూడా ఇక రాదు. అయితే ఆ కాంట్రాక్టర్ కూడా వైసీపీ పార్టీకి చెందిన అతనే అంటున్నారు. అంతే కదా మరి. ఇప్పుడు అదే చెప్పింది, ఎంత ఏరి కోరి మనం తెచ్చుకున్నా కూడా ఆ కాంట్రాక్టర్ బుద్ధి కాంట్రాక్టర్ చూపించుకుంటాడు. అంతేగాని మొత్తం చేసేసి ఇంకా ఎక్కువ చేసి నాకు బిల్లు రావాలని గవర్నమెంట్ నుంచి తెచ్చుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి, గెలిస్తే చేసేవాడు, ఆ డబ్బులు కూడా తీసుకునేవాడు. ఇప్పుడు అసలు పెండింగ్ పెట్టేసి బిల్లు తీసేసుకున్నాడు. ఇక ఇప్పుడు పూర్తి అయిపోయినా కానీ అడిగేది ఎవరు? ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు క్యాంపులాగా అప్పుడప్పుడు వచ్చి షిప్పులు చూడటానికి వచ్చే పరిస్థితి ఆయనకి లేదు, ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏమో అసలు ఇప్పుడు జరిగిన దానికి ఏం చేయాలి, 7 ప్యాలెస్లు కట్టారు, అందులో విజయనగరం అని అన్ని చరిత్రాత్మకమైన పేర్లు పెట్టారు. చేసింది దౌర్భాగ్య పని అయినా ప్రజల సొమ్ము తీసుకెళ్ళి అయినాళ్ళ కట్టబెట్టి కాంట్రాక్టులు దోసుకు తిన్న పేర్లు మాత్రం విజయనగర ఈ అని పెద్ద పెద్ద చరిత్రకి పేర్లు పెట్టారు. ఇప్పుడు మీరు అన్నట్టు కాంట్రాక్టర్ వెళ్ళిపోవటం వలన అతనికి జరిగిన నష్టం ఏం లేదు. ఇప్పుడు రేపు ఈ గవర్నమెంట్ కనుక దాన్ని ఎవరికన్నా లీజుకి ఇవ్వాలన్నా లేకపోతే ఏది చేయాలన్నా ఆ ఫినిషింగ్ పనులే ఎక్కువ టైం పడుతుంది, ఒకటి డబ్బు కూడా ఎక్కువ తింటుంది.
అసలు ఇప్పటికి చేసిన దాంతోనే జనం కళ్ళు తిరిగిపోతున్నాయి విలాసవంతంగా. ఇంకా ఫినిషింగ్ వర్కులు మిగిలి ఉన్నాయి అంటే అవి కూడా చేస్తే ఇక ఏ స్థితిలో ఉంటుందో మీరు ఆలోచించండి. అంటే ఎప్పుడు కూడా ఫినిషింగ్ వర్క్స్ ఏ కాంట్రాక్టర్ కూడా చేయడు. ఎందుకు రేపు గవర్నమెంట్లు మారినా లేకపోతే మన డబ్బులు వాళ్ళ దగ్గర చిక్కుకుంటాయని తెలివిగా ఇతను మంచి ఉద్దేశంతో అంటే తెలివిగా తన జెండా పీకేశాడు అక్కడ. ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఎన్ని నోటీసులు ఇచ్చినా అతను స్పందించడు, లేకపోతే కోర్టులకు వెళ్ళే పరిస్థితి కూడా ఈ గవర్నమెంట్కి లేదు. ప్రజలకు చేయాల్సిన సేవలు బోల్డ్ ఉన్నాయి. ఇట్లాంటి దొంగలమ్మట పరిగెత్తుంటే లాఠీ పట్టుకుని ఇక ఇక్కడ ప్రజలకు ఎవడ సేవ చేస్తాడు? ఇప్పుడు దేశం అందరూ దొంగలు ఇప్పుడు పరిగెత్తుతారు. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఒక ఇష్యూలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు 800 కోట్ల రూపాయల క్వాడ్జీ అక్రమ తవ్వకాలు కోర్టు స్టే ఉన్నా కూడా ఓ ప్రైవేటు వ్యక్తికి చెందిన గనుల్ని వాళ్ళు ఆక్రమించేసుకుని తవ్వుకున్నారు. ఇప్పుడు ఇలాంటి దొంగలందరినీ పట్టుకుని లాఠీ పట్టుకు తిరిగితే ఇక్కడికే సరిపోద్ది టైం అంతా. కాబట్టి ఇక జరిగింది ఏదో జరిగింది, అది ప్రజల సొమ్ము. ఇక ప్రజలే వాళ్ళంతటా వాళ్ళే మేల్కొని ఈ ప్రభుత్వాన్ని సాగనంపబట్టి కానీ లేకపోతే ఇట్లాంటి ప్యాలెస్లు ప్రతి నగరంలో కూడా వచ్చాయి, ప్రతి ఊళ్ళో కూడా వచ్చినాయి. ఇప్పుడు తెలుగుదేశం అది వాళ్ళ వైఎస్ఆర్సీపీ ఆఫీసులు పేరిటి కట్టినవి అవి పార్టీ కార్యాలయాలు అయితే ఇలాగ లేవు. ఆ కట్టిన తీరు కానీ వాటి రాజరకం చూస్తే అవి పెద్దల గెస్ట్ హౌస్ల కోసం కట్టినట్టుగానే ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ని ఆక్రమించేసుకోవడం తీరు కానీ ఎక్కడన్నా పార్టీ ఆఫీస్ అంటే ఊరు చివరన్నా ఎక్కడన్నా కట్టుకుంటారు. వీళ్ళు మంచి కూడల ప్రదేశాల్లో వాల్యూ ఉన్న ప్లేసెస్లో కట్టుకున్నారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గనక ఆర్టీసీ ఆస్తులు దోషపెట్టినట్టుగా ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఈ పార్టీ వెళ్ళిపోయినా కూడా గవర్నమెంట్లో లేకపోయినా ఆ ఎసెట్ అయితే మిగిలిపోద్ది. ఏదైనా పెద్ద పెద్ద వాళ్ళకి అమ్మేసుకోవచ్చు, 100 కోట్లు వస్తాయి. ఇప్పుడు మొన్న మంగళగిరి దగ్గర కట్టారు కదా పార్టీ ఆఫీసు, అది 100 కోట్ల రూపాయలు వాల్యూ భూమే ఉందని చెబుతున్నారు కదా. కర్నూలులో 100 కోట్లు, ఇది ఇంకా ఎక్కువ. కర్నూలులో 100 కోట్లు, అది యాగ్రోస్కి సంబంధించిన భూమి. అయితే ఇప్పుడు రిషికొండ అంశం ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ తర్వాత నుంచి పార్టీకి సంబంధించినటువంటి కొడాలి నాని కావచ్చు, రోజా కావచ్చు, గుడివాడ అమర్నాథ్ వీళ్ళందరూ బయటకు వచ్చి కూడా ఇది ప్రధానమంత్రి రాష్ట్రపతి విడిది కోసం కట్టామని చెప్పారు. మరి అంత సక్రమంగా ఆ బిల్డింగ్ నిర్మాణం జరిగి ఉంటే ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ పారిపోవాల్సిన అవసరం ఏముంది? అంటే ఇక్కడ ఎక్కడో అవకతవకలు జరిగాయన్న విషయం అయితే ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది కదా. మరి ఇప్పుడు వాళ్ళు దాని మీద ఏం చెప్తారంటే మీరేమని? వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళకి ఏమన్నా వాల్యూ ఉంటే కదా. వాళ్ళ వాల్యూ ఏంటనేది వాళ్ళ నియోజకవర్గంలో ప్రజలే తేల్చేశారు. ఆ పార్టీకి ఎంత వాల్యూ ఉందనేది రాష్ట్రంలో ప్రజలు తేల్చేశారు. కాబట్టి వాళ్ళకి వాల్యూ, వాళ్ళకి ఫేస్ వాల్యూ ఉందనేది ఏం లేదు, ఏదైనా మాట్లాడతారు. ఇప్పుడు కాంట్రాక్టర్ తెలియగలడు కాబట్టి వాడు ఎవడైనా అదే చేస్తాడు. ఇప్పుడు ప్రభుత్వమే దోపిడీ చేస్తున్నప్పుడు కాంట్రాక్టర్ దోపిడీ చేయడా? అతనికి అర్థం కావట్లేదా? ఇప్పుడు ₹1,00,000 కూడా విలువ లేని దాన్ని ₹1,00,00,000 వాల్యుయేషన్ వేయించి వచ్చిన దాంట్లో సరిసగం అని పంచుకున్న తీరుగా ఉంది ఇది. ఈ 400 కోట్లలో 200 కోట్లు స్ట్రైట్గా గవర్నమెంట్కి వెళ్ళిపోయి ఉంటాయి. ఆ 200 కోట్లలో కూడా వాడికి చాలా మిగులుతుంది. ఎందుకంటే హై వాల్యూ వేస్తారు ఇలాంటి వర్క్స్కి. ఎందుకంటే ఏమి గ్లోబల్ టెండర్ పిలిచి ఇచ్చినవి కాదు. వాళ్ళు ఏరి కోరి ఎవడో మనకు కావాల్సిన అని పిలుచుకుంటారో వాడికి ముందే చెబుతారు, అబ్బాయి బిల్లు అయిన తర్వాత 50% మాకు ఇచ్చేసేయాలి. ఇప్పుడు వాడిది ₹1,00,000 ₹1,00,00,000 వేస్తున్నప్పుడు ఆడికి పోయేది ఉంది 50 లక్షలు వస్తుంది. ₹1,00,000కి 50 లక్షలు. అందులో కూడా అధికారులు వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళు తీసుకుంటారు. అయినా పర్వాలా, ఆడికి వచ్చిన నష్టమే ఉంది. ఆడిచ్చేది ఈతాకు, తీసుకుంటున్నంత తాటాకు. కాబట్టి ఈతాకు నుంచి ఎంత లాభం వచ్చినా ఒక తాటి ఆకులో ఒక రేఖ వచ్చినా కూడా వాడికి లాభమే. ఆడు పెట్టింది ఈతాకి అక్కడ. కాబట్టి ఆ విధమైన కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఉంది ఇక్కడ. కాబట్టి అతను సర్దుకున్నాడు. ఇక ఈ గవర్నమెంట్ కనుక అతను ఎమ్మడి పడితే ఈ 5 ఏళ్ల పాటు ఈ కేసు చాలు, జీవితం వెళ్ళిపోతుంది ఇక. కాబట్టి ఇక ప్రజలు కూడా వాళ్ళంతటా వాళ్ళు తిప్పుకుని ఈ ప్రభుత్వానికి ఉద్వాసం చెప్పబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఇట్లాంటి కుంభకోణాలు వీధికి కూడా జరిగాయి. ఇప్పుడు ప్రజలు కూడా అర్థమైపోయింది, మనం చెప్పక్కర్లేదు, ఇంకొకరు చెప్పక్కర్లా. ఎంత రాజభోగాలు అనుభవించడానికి ఇతను సిద్ధపడ్డాడు, బేదల బిడ్డనని మన దగ్గరికి వచ్చి చెప్పి అనేది ఎంత విద్రోహం పూరితంగా ఈ 5 ఏళ్ల పరిపాలన సాగింది, ప్రజల సొమ్ముని ఎట్లా దోసుకు తిన్నారు పంది కుక్కుల్లాగా అనేది కూడా అర్థమైంది వాళ్ళకి. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన, మన వీక్షకులకు.